బడ్జెట్ మొత్తంలో ఎక్కడ హోంశాఖకు 9,564 కోట్లు ఇచ్చినారు. చాలా సంతోషమైన విషయం. ఖచ్చితంగా ఆ శాంతి భద్రత కాపాడాలి. కానీ శాంతి భద్రతలు అనేది భౌతికమైన అణచివేతతో పాటు భావజాలమైన మానసిక పరిపక్వత, స్పిరిచువల్ నీడ్స్. ఈ దేశంలో అట్లాంటి ఆలోచనకు మనుషుల నుంచి సాంస్కృతిక రంగం ప్రధానం. సంస్కృతి ఎక్కడైతే పరిడవిలుతో, ఎక్కడైతే మానవ సమాజంలో ఆత్మను అంతరాత్మను ఉద్దీపన చేసి మనుషులను ఒక సహజీవన తత్వాన్ని తాను బతుకుతూ ఇతరులను బతకనిచ్చే సంస్కృతి ఉన్న చోట పోలీసుల అవసరం తక్కువ ఉంటుంది. ఉదాహరణకు మనకు ఫిన్లాండ్ కానీ, స్పెయిన్ కానీ, నార్వే కానీ, డెన్మార్క్ కానీ పోలీసులతో అవసరం ఉండదు. ప్రతి ఒక్కరు పోలీసులే, ప్రతి ఒక్కరు సైన్యమే. అంటే ఇంకా మనం పాత కాలపు నాటి ఎప్పుడో మధ్యయుగ నిజాం రాజుల కాలం నుంచి హోంశాఖ వీటి మీద ఆధారపడ తప్పు కాదు, వాళ్ళు మంచి అదాన్ని. కానీ ఎక్కువ జనాభా వల్ల విధంగా సాంస్కృతిక రంగం గురించిన ప్రస్తావన లేదు. కనుక పోనీ సంస్కృతి రంగానికి గత ప్రభుత్వం ఇచ్చిన ఎవరిచ్చినా ఒక 600 మంది కళాకారులు ఇచ్చిన 4 నెలలు అవుతుంది వాళ్ళ జీతం. వాళ్ళకి జీతం ఇచ్చే ప్రశ్న మాట్లాడతలేదు ఇక్కడ, అది మాట్లాడాలి. తర్వాత విద్యా సంస్కృతి ఈ రెండు ప్రభావితమైంది. విద్యారంగంలో అయితే ఫీజుల నియంత్రణ లేదు. అంటే ఒలింపియాడు, టెక్నో స్కూళ్ళు, టాలెంట్ స్కూళ్ళు, జీవో ఎంఎస్ ఒకటిని నిర్లక్ష్యం చేసి దాన్ని తుంగలో తొక్కేసి విపరీతంగా నోటు పుస్తకాలు, పాఠ్య పుస్తకాలు, టెక్స్ట్ బుక్స్ అని పెడుతూని ఒక్కొక్క ఇన్స్టిట్యూట్ విపరీతంగా కోచింగ్స్ డబ్బులు లాగుతూ ఉన్నాయి. వాటి మీద ఈ దేశ ఆత్మనే గాంధీ బడ్జెట్లో గాంధీ ప్రస్తావన దాదాపు ఒక 3-4 సార్లు ప్రస్తావించాను. నిజంగా గాంధీ ప్రపంచానికంత ఆదర్శం. కానీ ఈ దేశ ఆత్మ గాంధీ, అంబేద్కర్ ఇద్దరిలో ఉంది. ఎక్కడైనా అంబేద్కర్ను గాంధీని కలిపి మాట్లాడకపోతే ఈ దేశం యునైట్ ఉండదు. ఈ దేశం యొక్క సంస్కృతి, ఈ దేశం యొక్క ఉద్దీపన మళ్ళీ పూలే కూడా. గాంధీ, అంబేద్కర్, పూలే వీళ్ళ గురించిన ప్రస్తావన అక్కడక్కడ రాకపోతే, వీళ్ళని కలిపి చెప్పకపోతే ఒక భిన్నత్వంలో ఏకత్వం కానీ, భావ సమిశ్రత కానీ, భావ సమన్వితం కానీ కాకుండా ఉన్న సమాజంలో ద్వేషం. కనుక ఇవాళ అంబేద్కర్ ఏదైతే బౌద్ధాన్ని స్వీకరించిండో ముస్లిం సోదరులకు, మైనార్టీ సంక్షేమానికి 4.43 కోట్లు హజ్ యాత్రకు పంపినప్పుడు ఇక్కడ ఈ దేశంలో ఈకో టెర్రరిజం అని ఎంత గొప్పగా ఉందో. అంటే ఈ ముస్లింలకు ఉన్న తప్పగా, నేను ముస్లిం మొహరానికి మళ్ళీ వేరనుకోవద్దు ముస్లిం మిత్రులు. కానీ ఇక్కడ ఈకో టూరిజం అని చెప్పేసి అడవుల్లో అవి చేస్తుండే ఈ టూరిజం, ఈ ప్రశాంతత, ఈ గొప్పతనం అంతా ఈ దేశంలో క్రీస్తు పూర్వం 570 సంవత్సరాల నుంచి అవిచ్ఛిన్నంగా ఈ దేశ తత్వాన్ని నడుపుతున్న బౌద్ధం ఈ దేశం యొక్క నిజమైన దార్శనిక ఆధ్యాత్మిక తత్వం. బౌద్ధం తర్వాతనే యజ్ఞ యాగాదులను, కర్మకాండలను, జంతు బలిని, మూగజీవుల హింసను, క్రూరత్వాన్ని, ఉపస్తంభాలుండి మనుషులను సజీవంగా బలించే తత్వం నుంచి మనుషులను మహోన్నత మనిషిగా చేసి మనుషులను దయానిమితం వైపు నడపనీకే ఇవాళ అద్వైతమైన, విశిష్టాద్వైతమైన, శంకరుని తత్వమైన, లేకుంటే వల్లభాచార్యుని